హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ యోజీ. మేము శ్రీకాకుళం నుండి పలాస మీదుగా మహేంద్రగిరి వెళ్తున్నాం. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క వీడియో చేస్తున్నాం. మరి ఈ వీడియోలో మహేంద్రగిరి ట్రిప్ ఎలా జరిగింది, అక్కడికి ఎలా చేరుకోవాలి, అకామిడేషన్ ఏమైనా ఉందా, ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చునని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి 2 బైక్స్ మీద శ్రీకాకుళం నుండి పలాస చేరుకున్నాం. పలాస చేరుకున్న తర్వాత అక్కడ మాకు కావలసిన ఫుడ్ పార్సల్ చేసుకొని పలాస బైపాస్ దాటి గొప్పిలి రూట్ మీదుగా మహేంద్రగిరి బయలుదేరాం. మీరు చూడండి, వన్స్ మనం గొప్పిలి రీచ్ అయిన తర్వాత ఒక టర్న్ ఉంటుంది. సో అక్కడ రైట్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత మనం కంప్లీట్గా ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం. వన్స్ ఒరిస్సా ఎంటర్ అయిన తర్వాత మనకి 3 వైపులా హిల్స్ కనిపిస్తాయి, మధ్యలో రోడ్డు ఉంది. రీసెంట్గా వేసే రోడ్డు చాలా బాగుంది. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి 2 వేస్ వస్తాయి. ఒకటి గండహతి వాటర్ ఫాల్స్ సైడు, రెండవది మహేంద్రగిరి సైడు. గండహతి వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్, సో వెళ్ళొచ్చు. రైట్, ఇప్పుడు మనం మహేంద్రగిరి సైడ్ బయలుదేరుతున్నాం. సో మహేంద్రగిరి వైపు బయలుదేరిన తర్వాత మనం ఆల్మోస్ట్ హిల్ అంటే ఘాటీ సెక్షన్ స్టార్ట్ అయిందనమాట. మాకు అరకు వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యామో ఇప్పుడు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యాం. ఎందుకంటే 4 వైపులా కొండలు, మధ్యలో మనం ఒక్కొక్క కొండ పైకి వెళ్తున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ శివరాత్రి రోజున ఇటు ఆంధ్ర నుండి, ఒరిస్సా నుండి లక్షలాది మంది ప్రజలు ఈ మహేంద్రగిరికి వెళ్తుంటారు. అక్కడే నైట్ మొత్తం స్టే చేసి ఆ నెక్స్ట్ డే అయితే కిందకు వస్తారనమాట. ఓకే, సో ఈ ఘాటీ చూసినట్లయితే మనం అరకు వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఘాటీ ఎక్స్పీరియన్స్ చేస్తామో దానికన్నా కొంచెం కష్టంగా ఉందని చెప్పొచ్చు. అయితే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరైనా సరే చాలా ఈజీగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆటోలో అయితే ఇక్కడ పైకి వెళ్ళే అవకాశం లేదు. ఓకే, మనం ఆల్మోస్ట్ ఈ ఘాటీ అంతా ఎక్కొచ్చాం. తర్వాత మనం చెక్ పాయింట్ రీచ్ అయ్యాం. ఇక్కడ ఈ చెక్ పాయింట్ దగ్గర టికెట్ తీసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. బైక్కి అయితే 20 రూపీస్ ఉంటుంది, కార్స్కి అయితే 100 రూపాయలు ఉంటుందన్నమాట. సో ప్రతి బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, టికెట్ తీసుకుని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మేము టికెట్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే బైక్స్ కానీ కార్స్ కానీ ఆపేసి ఇక్కడ నడుచుకుని వెళ్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజు అయితే కంప్లీట్ బైక్స్, కార్స్ అయితే పైకి అలౌ చేయరు. సో ఇక్కడ నుంచి బైక్ వాక్ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చెక్ పోస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి నెమ్మదిగా మహేంద్రగిరి కొండ అనేది బైక్ మీద స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. సో ఈ ఘాటి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా స్లోప్ ఎక్కువ ఉంది. వెంటనే టర్నింగ్స్ ఉండడం వల్ల కొత్తగా బైక్ వచ్చిన వాళ్ళు కానీ, కొత్తగా ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎక్కడం ఈజీ కానీ దిగినప్పుడు చాలా కంట్రోల్గా రావాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మేము ఇది ఫేస్ చేసాం. సో మేము పైకి వెళ్ళే కొద్దీ సో టెంపరేచర్ కూడా చాలా తగ్గుతుంది. సో కింద ఉన్న టెంపరేచర్ పోల్చుకుంటే పైకి వెళ్ళే కొద్దీ కొంచెం చల్లగా, మనకి చలి వేస్తుంది అనే ఒక ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ మేము దాదాపుగా మేము వచ్చిన ప్లేస్ నుంచి చూసారా, అక్కడ ఆ ప్లేస్ నుంచి వచ్చాము. మనము ఇక్కడ కాసేపు ఆపాము. సో ఆల్మోస్ట్ అక్కడ కనిపిస్తున్న వైట్ లైన్, అక్కడ స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం అనమాట. మరొక 2 కిలోమీటర్స్ అయితే పైకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే స్టాప్ చేసాము. ఒకసారి స్టాప్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ ఉన్ను ఆ యొక్క వ్యూ అయితే ఉందో ఆ వ్యూ చూసాము. సో చాలా బాగుంది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం పైన ఉంటుందని చెప్పేసి. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమున్నాయి, ఎలా ఉందని చెప్పేసి. అట్ లాస్ట్ మేము మహేంద్రగిరి కొండపైకి రీచ్ అయ్యాం. ఇక్కడ రిసార్ట్లా కనిపిస్తుంది కదా, ప్రజెంట్ అయితే అది వర్కింగ్లో లేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది పీపుల్స్ లేరు. ఇక్కడ నుంచి మనకి బైక్ పార్కింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, వ్యూ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనం చాలా హైట్లో ఉన్నాము. ఈ బైక్ పార్కింగ్ కూడా చూసినట్లయితే ఒక 1/2 కిలోమీటర్ వరకు బైక్ పార్కింగ్ అయితే ఉంది. మేము ఆ చివరి వరకు వెళ్ళాము. చివరి వరకు వెళ్ళి బైక్ పార్క్ చేసాము. సో ఈ బైక్ పార్క్ చేసిన తర్వాత మీకు ఈ మహేంద్రగిరి యొక్క స్పెషల్ ఏంటి, దీనికి మన హిస్టరీలో ఉన్న కథలు ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బైక్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి వ్యూ పాయింట్ అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందో. మనం చాలా హైట్లో ఉన్నాం కదా.
సో నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా చాలా బాగా నచ్చిందనమాట. రామాయణంలో ప్రస్తావనలో ఉన్న కుల పర్వతాల్లో అంటే మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమంత, వింధ్య, మల్యావంత పర్వతాలతో పాటు మహేంద్రగిరి ఉండదని చెప్పేసి మనకి ప్రస్తావన ఉంది. అదేవిధంగా ఇక్కడ పరశురాముడు నివసించేవాడని, అదేవిధంగా అతను వివాహం చేసుకున్న తర్వాత మిథిలా నుంచి వచ్చినప్పుడు శ్రీరాముని చేతిలో ఓడిపోయాడని, ఇక్కడే పరశురాముడు తపస్సు చేస్తుండేవాడని, ఇప్పటికి కూడా అతను ఇక్కడ తిరుగుతూ ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్ విషయానికి వస్తే, పాండవులు వనవాసంకి వచ్చినప్పుడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఇక్కడ స్వయాన తన చేతులతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి ప్రతిరోజు కూడా పూజలు చేసేవారని చెప్పేసి కూడా చరిత్ర ఉందన్నమాట. అయితే ఆ తర్వాత ఈ యొక్క టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ని తర్వాత వచ్చిన ఒరిస్సా రాజుల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒకసారి మీకు ఈ యొక్క లింగాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇదే ఆ లింగం. సో దీనికోసమే ప్రతి శివరాత్రి రోజు ఇటు ఒరిస్సా నుండి అటు ఆంధ్ర నుంచి చాలామంది అయితే వస్తారు. చూడండి, ఇక్కడ చిన్న చిన్న కట్టడాల్లో ఉన్నాయన్నమాట. మనం అక్కడ కనిపిస్తున్న ఆ కొండపైకి వెళ్ళబోతున్నాం. సో దాన్ని ఏమంటామంటే భీముని కొండ అంటాం. అంటే మనం వచ్చిన ప్లేస్ నుంచి ఇంకా ఆ కొండపైకి వెళ్తే అదే టాప్ పాయింట్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నడుచుకుని వెళ్దాం. ఈ కొండ ఎక్కే టైంకి మేము చాలా అలసిపోయి ఉన్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 3 hours జర్నీ చేసి వచ్చాం కదా. సో వెంటనే ఈ కొండ ఎక్కుతున్నాం. అయితే రేపు శివరాత్రి కాబట్టి ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది. ఈరోజు ఈవినింగ్ అయితే చాలామంది రీచ్ అవుతారు. ఈరోజు నైట్ ఇక్కడే ఉండి సో పైన ఉన్న టెంపుల్ని కింద ఉన్న టెంపుల్ని దర్శించుకొని సో రేపు మళ్ళీ రిటర్న్ అవుతారనమాట. ఈరోజు మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి సో కొంచెం ఖాళీగా అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మేము కొండపైకి వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే కొంచెం ఖాళీగా ఉంది, మీకు మొత్తం చూపిస్తాను చూడండి. అలిసిపోయావు చెప్పు. హాయ్, ఎంత నువ్వు చిన్నవాడు వేయండి ఎక్కేసావా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్. యూట్యూబ్లో వస్తావు. భీముడేమో కానీ తాతలు కనిపిస్తావు. యాక్చువల్గా ఈ కొండ మనం భీముని కొండ అంటాం. సో ఆల్మోస్ట్ మనం పైకి రీచ్ అయిపోయాం. సో చాలా అలసిపోయాం ఇప్పటికైతే. ఓకే రండి చూద్దాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వయాన భీముడు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ లోపల ఉన్న శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించినట్లు, ప్రతిరోజు ఈ లింగానికైతే ఈ పాండవుల వనవాసం ఉన్నంతకాలము పూజించినట్లు మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఈ శివలింగాన్ని. సో ఆల్మోస్ట్ ఇది మనకి మహాభారత కాలం నుంచి అయితే దీనికి పూజ అందుకుంటుంది. సో చాలా స్పెషల్ కదా, చూడండి ఒకసారి. సో ఇంతవరకు ఈ వీడియో అనేది ఎవరు కూడా చేయలేదు, మనమే ఫస్ట్ టైము. ఇక్కడ 2 పంతులు ఉన్నారు కదా, వీళ్ళు ఒరిస్సా వాళ్ళు అనమాట. అయితే బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇది ఒక సింగిల్ స్టోన్ అనమాట. ఇదే మనకి హైయెస్ట్ పీక్ పాయింట్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ వ్యూ ఆఫ్ మహేంద్రగిరి. చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ మనం సముద్ర మట్టం నుంచి 1.58 కిలోమీటర్స్ పైన ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మనకి మేఘాలతో కప్పేసి ఉన్నాయి అన్ని హిల్స్ ఉన్నాను. మనకి కిందకి ఒక 10 హిల్స్ ఉంటాయి. ఈ 10 హిల్స్ దాటి పైకి వచ్చాం మనం. ఇది ఒరిస్సాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. చూడండి, డియోమల్ తర్వాత ఈ యొక్క మహేంద్రగిరి అనేది హైయెస్ట్ పీకు. ఇక్కడ కనిపిస్తే ఏదైతే టెంపుల్ ఉందో ఇది యాక్చువల్గా సింగిల్ స్టోన్తో కట్టిన టెంపుల్ అనమాట. చాలా ఏళ్ళు అయింది కదా. సో ఆ టెంపుల్ స్టోన్ ఏదైతే ఉందో క్రాక్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో వ్యూ ఎంత బాగుందో. అయితే మేము ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళాం. కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం డేంజర్ ప్లేసు, ఎవరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత
మా కాళ్ళు కూడా గజగజ వణికాయి. పొరపాటున జారితే మనల్ని కనిపెట్టడం కూడా కష్టము. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ, మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో అయినప్పటికీ మాకు చలి వేస్తుంది అనమాట, ఈ హైట్ వల్ల అనుకుంటాను. చాలా బాగుంది చూడండి. అయితే ఇప్పుడు మేము కిందకి వెళ్ళిపోతున్నాం. సో చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం, మీకు కూడా చాలా చూపించాను కదా. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనం భీముని కొండ దిగి కింద బైక్ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం. ఈ వీడియో అయితే కింద క్లోజ్ చేస్తున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్తో మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం. మీకేమైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి, తప్పకుండా మీ సజెషన్స్ బట్టి మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.